హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే బోర్డు అయితే ఏదైతే ఉందో ఎస్ఎస్సి బోర్డు, దానికి సంబంధించి కొత్త చైర్మన్ అనే వాళ్ళు అపాయింట్ అయ్యారు. అంతకుముందు చైర్మన్ వచ్చేసి ఎస్ కిషోర్, ఇప్పుడు వచ్చేసి రాకేష్ రంజన్ అనే ఐఏఎస్ అపాయింట్ అవ్వడం అయితే జరిగింది చైర్మన్ కింద. సో దీనికి సంబంధించి టోటల్గా 5 శాఖలకి 5 డిపార్ట్మెంట్స్కి సంబంధించి కొత్తగా సెక్రటరీలు అండ్ చైర్మన్లు అయితే కొత్తగా అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇందులో దీనికి సంబంధించి ఒకసారి అప్డేట్ అయితే చూసుకుందాం. యాక్చువల్గా నిన్నే అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. సో నోటీస్ కూడా రిలీజ్ చేశారు అఫీషియల్గా. సో ఇంకా నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి రిజల్ట్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఏమేంటి అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్ అనేది పెండింగ్లో ఉంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయాలి. యాక్చువల్గా అనుకున్న డేట్కి అయితే అది రిలీజ్ అవ్వలేదు. అలాగే ఎస్ఎస్సి సీజీఎల్ వచ్చేసి జూన్ 12వ తారీఖు నోటిఫికేషన్ అయితే ఉంది కదా. ఇక ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్కి సంబంధించి నోటిఫికేషన్ పైన మీకు స్పష్టత కావాలంటే ఆఫ్టర్ ఎలక్షన్ మొత్తం ఎన్నికలన్నీ ముగిసిపోయిన తర్వాత నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని క్లియర్గా హిందీ న్యూస్ పేపర్లో మెన్షన్ చేయడమే జరిగింది. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అవల్దార్ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అయితే ఉంటుంది. అలాగే జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చేసి అతి త్వరలోనే రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అది ఒకటి పెండింగ్లో ఉంది కాబట్టి, న్యూ చైర్మన్ అపాయింట్ అయ్యారు కాబట్టి. సో ప్రెజెంట్ ఆ పని అయితే చూస్తారు. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి గురించి కూడా చూస్తారు. సో మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్డేట్ వచ్చేసి మనకి మన సబ్స్క్రైబర్ నోటీస్ అనేది షేర్ చేయడమే జరిగింది నాకు. ఇక్కడ చూసుకున్నట్టయితే 27/5/2024 అంటే అప్డేట్ అనేది నిన్నే రావడమే జరిగింది. సో ఎక్కడి నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెక్రటేరియట్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. మనకి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ ఉందో ఈ యొక్క మినిస్ట్రీ అనేది పీఎం ఎవరైతే వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవడం అయితే జరిగింది. వాళ్ళ కంట్రోల్లోనే ఈ మినిస్ట్రీ రన్ అయింది. అర్థమైంది? ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే టోటల్గా 5 శాఖలకు సంబంధించి సెక్రటరీలు అలాగే చైర్మన్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా మన ఎస్ఎస్సి బోర్డు కూడా ఉంది. ఇక్కడ 5th అప్డేట్ మన ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించే. సో ఇందులో ఒకసారి చూసుకున్నట్టయితే శ్రీ రాకేష్ రంజన్ ఐఏఎస్, ఈయన కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్. అర్థమైందా? ఈయన అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు అంటే ఎస్ కిషోర్ అనే ఆయన ఐఏఎస్, ఆయన కూడా ఐఏఎస్ ఆయన ఉండేవాళ్ళు. ఆ ప్లేస్లో వచ్చేసి కొత్తగా రాకేష్ రంజన్ అపాయింట్ అయ్యారు. అర్థమైందా? ఇక్కడ చూసుకున్నట్టయితే చైర్మన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈయన ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఎస్ఎస్సి బోర్డుకి చైర్మన్గా న్యూగా అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఒక బిట్టు, ఓ మాటలో చెప్పుకోవాలంటే ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి రీసెంట్గా అపాయింట్ అయిన ఐఏఎస్ ఎవరని అడుగుతారు ఒక్కొక్కసారి. సో ఇది కూడా ఒక బిట్టు, రాకేష్ రంజన్. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మనకి కొత్తగా ఎస్ఎస్సి బోర్డు నుంచి ఏదైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వాలన్నా, లేదు ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాటికి రిజల్ట్స్ రిలీజ్ అవ్వాలన్నా మనకి చైర్మన్ గారి అప్రూవల్ కంపల్సరీగా ఉండాలి. సో దానికి సంబంధించి కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయ్యారు కాబట్టి ఇంకా వర్క్ అంతా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ స్పీడ్గానే సాల్వ్ అవుతాయి అనుకోవచ్చు. సో మొత్తానికి ఉన్న అప్డేట్ అయితే ఇది.